ఇట్రండి ప్లీజ్ ఇట్రండి. And after that, taking 9 piece strawberry. And the east side we have the Tamil Nadu. So there is this point where the elephants go. ఏనుగు ఒకటి పూర్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలంనేరు ప్రాంత ప్రజలను రైతులను ఆనందింపజేయడానికి రైతుల పొలాలను మదపటి ఏనుగుల బారి నుండి కాపాడడానికి వాటిని మన కౌండిన్య అడవులోనికి పారదోలడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి 4 గజరాజులను కుంకి ఏనుగులను కర్ణాటక నుండి 2 ఏనుగులను నయనాల నుండి తెప్పించి ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంపులో పెట్టించడం జరిగింది. దీని ప్రారంభోత్సవానికి వచ్చిన మన ఉప ముఖ్యమంత్రి గారికి పరిచయం చేసుకోవడానికి రాయల్ ఎలిఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1986లో దీన్ని పట్టుకొని జూలో ఉంచి 2005 నుండి ననియాల ఎలిఫెంట్ క్యాంపులో ఇది కుంకి ఏనుగా సేవలు అందించింది. అక్కడ నుండి ననియాల నుండి మన ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్కి తీసుకొని రావడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్లో ఇది చాలా బాగా పాల్గొంటుంది. అలంకారము 2002లో చిత్తూరు జిల్లా కర్ణాటక దేశగా పిలుస్తారు. ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలమడుగు తీసుకొని రావడం జరిగింది. 4వ ఏనుగు కృష్ణ, దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు. ఇది మన ముసలమడుగు క్యాంపులో చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు, ఫ్రెండ్లీ ఏనుగు. పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే. తర్వాత మన 5వ ఏనుగు అభిమన్యు. ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది. మన అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలమడుగు ముద్దు బిడ్డలు అంటారు. ప్రతి ఏనుగు కూడా రోజుకి 200 నుంచి 300 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. తర్వాత మన చివరికి దేవా, ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు. క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మన మంత్రి వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్. దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్. మోయడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి. మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకి అది చూపిస్తున్నాయి. ప్రతి ఏనుగు కూడా దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు.
మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. 25 సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగని అంటాం మనం. మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము. ఎన్నో దైవ కార్యాలకు ముందుగా మన పెరడు ఏనుగులు మన క్యాంపులో. కృష్ణ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదర్ ఏనుగులను ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మోడల్ చూపిస్తారు. అందులో వెనక సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు ఆగస్టు 2లో ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ అభిమన్యులకి ఆహారం పెట్టారు. వాటిని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా అన్ని కూడా ల్యాండప్ చేయండి. సరే సార్, దగ్గరగా ఉండి అభిమన్యు కృష్ణని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. జయ సార్. కృష్ణ అభిమన్యు మంత్రివర్యుల దగ్గరికి ఆహారం. మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు. అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి. మంత్రి వాళ్ళని ఏనుగులు ఆశీర్వదించడానికి ఉత్సాహపరుస్తున్నాయి. కృష్ణ అని పిలిస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి దయచేసి అందరూ వెనక్కి రండి. చాలా మంది ముందుకు వెళ్ళొద్దండి ప్లీజ్. ఏనుగులు అన్నీ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి, కానీ ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుంది. ఈ కార్యక్రమం తర్వాత మంత్రివర్యులు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వెళ్ళడానికి వస్తున్నారు. దయచేసి అందరూ దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తీస్తావు కదా. ముందు మీరు పూజ చేసేయండి ఎవరన్నా పూజ
బాబు బాబు కింది దిగు రైట్